కాశీలో అవిముక్తేశ్వర లింగం సర్వదా ఉంటుంది. పుట్టగతులు లేని ప్రాణులకు వారణాసి పూర్తిగా విముక్తినిస్తుంది. ఈ నగరంలో దేవతలు కూడా మృత్యువును కోరుకుంటారు. లోపల నుంచి స్తవగుణీయం, బయట నుంచి తమోగుణ రుద్రుని ప్రార్థన చేయబడే పార్వతీ సహిత విశ్వనాథ భగవాన్ శంకరుడు ఈ నగరాన్ని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. కాశీ మోక్షంతో ముడిపడి ఉంది. ప్రతి జీవికి తన ప్రాణాన్ని త్యజించిన తర్వాతే మోక్షం లభిస్తుంది. అలాగే పంచతత్వాలతో రూపొందిన ఈ దేహం ఆ పంచభూతాలలోనే కలిసిపోతుంది. ఈ కారణంగానే మృత్యువు అనంతరం ఈ దేహానికి అగ్ని సంస్కారం చేయాల్సి వస్తుంది. కాశీలో ఈ అగ్ని సంస్కారానికి కావలసినంత కలప లభిస్తుంది. ఈ కలపతోనే వేలాది మంది ఇక్కడ ఈ పుణ్యధామంలో తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. భక్తులు, పర్యాటకులు ఆయా ఘాట్లలో స్నానాధికాలు చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి మనసారా ధ్యానించి అనంతరం తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. హరిద్వార్లో వల్లే ఇక్కడ కూడా గంగామాతకు హారతి ఇచ్చే సంప్రదాయం ఉంది. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమం భారతీయుల ధార్మిక వికాస చైతన్యానికి అద్దం పడుతుంది.